హలో ఫ్రెండ్స్! కలియుగాన్ని పాలించే దేవుడు, కోరికలను తీర్చే దేవుడు మన వెంకటేశ్వర స్వామి. ప్రతి సంవత్సరం చాలామంది దేశవ్యాప్తంగా తిరుమలకు వెళ్తుంటారు. కానీ వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడిగా ఎలా ఆవిర్భవించారో చాలామందికి తెలియదు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు భృగు మహర్షి విష్ణువుని కలవటానికి వెళ్ళినప్పుడు భృగు మహర్షిని చూసుకోకుండా ఆదిశేషుని పైన లక్ష్మీదేవి గుడిలో నిద్రిస్తూ ఉన్నాడు శ్రీనివాసుడు. మహర్షి వచ్చే టైంకి విష్ణు పాదాలు మహర్షి వైపు ఉంటాయి. అది చూసిన భృగు మహర్షికి చాలా కోపం వస్తుంది. దానికి విష్ణు ఛాతీ మీద మహర్షి తంతాడు. అప్పుడు భృగు మహర్షిని మన్నించమని కాళ్ళు పట్టుకొని వేడుకుంటారు విష్ణువు. కానీ ఇదంతా చూసిన లక్ష్మీదేవికి అవమానంగా అనిపిస్తుంది. దేవికి కోపం వచ్చి వైకుంఠాన్ని విడిచి కోలాపూర్కి మనిషి రూపంలో వస్తుంది. అందుకే లక్ష్మీదేవిని కోలాపూర్ లక్ష్మీదేవిగా కొలుస్తారు. విష్ణువు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూమి మీదకి శ్రీనివాసుడు అనే పేరుతో వస్తారు. ఎంత వెతికినా లక్ష్మీదేవి ఆచూకీ కనిపించదు. దానితో తిరుమల కొండలకు వచ్చి ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తారు. అలా ధ్యానం చేస్తూ ఉండగా కొన్ని రోజులకి పుట్టలా ఏర్పడుతుంది శ్రీనివాసుల చుట్టూ. అది చూసిన లక్ష్మీదేవి విష్ణువుకి ఎలా అయినా సహాయం చేయాలి అని ఈ విషయాన్ని శివుడికి మరియు బ్రహ్మదేవుడికి చెప్తుంది. దేవుడు ఏమో ఆవుగా, బ్రహ్మ ఏమో దూడగా మారి ఆ రాజ్యానికి రాజు అయిన చోళ రాజుల ఆవుల మందలో వీళ్ళు కలిసిపోతారు. ప్రతిరోజు ఆవుల మందతో విష్ణు ధ్యానం చేసే ప్లేస్కి వచ్చి పుట్ట లోపల ఉన్న వెంకటేశ్వర స్వామికి పాలు అందేలా ఆ ఆవు పాలను పోస్తుంది. ఇలా ప్రతిరోజు చేయటంతో అక్కడ ఆవుల కాపరి ఒకరోజు చూస్తాడు. కోపంతో అక్కడ కర్రతో ఆవుని కొట్టడానికి విసిరినప్పుడు అది చూసిన వెంకటేశ్వర స్వామి ఆ కర్రని అడ్డుకోవడానికి పైకి లేస్తాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి తలపైన కర్ర తగులుతుంది. అదే వెంకటేశ్వర స్వామి నామంగా భావిస్తాము. ఆ కోపంతో శ్రీనివాసుడు ఆవుల కాపరిని చనిపోతా అని శపిస్తాడు. తను వెంటనే చనిపోతాడు. ఈ వార్తను రాజుకి తెలిసి అసలు కాపరి ఎందుకు చనిపోయాడు అని తెలుసుకోవడానికి ఆ ప్లేస్కి వస్తాడు. అప్పుడు ఆవు దూడలు శ్రీనివాసునికి పాలు ఇవ్వటం చూసి ఆవు దూడని చంపడానికి విల్లుని ఎక్కుపెడతాడు. కానీ ఆ బాణం ముందుకు వెళ్లకుండా వెంకటేశ్వర స్వామి ఆపివేస్తాడు మరియు నువ్వు వచ్చే జన్మలో రాక్షసుడివిగా పుడతావు అని శపిస్తాడు. అప్పుడు ఆ రాజు నిజం తెలుసుకొని పశ్చాత్తాపంతో శ్రీనివాసుల పాదాల మీద పడి వేడుకుంటాడు. దానితో వచ్చే జన్మలో నీ కూతురిని వివాహం చేసుకుంటాను అని వరం ఇస్తాడు శ్రీనివాసులు. శాపం నుంచి విముక్తి అయ్యి వచ్చే జన్మలో ఆకాశరాజుగా పునర్జన్మ ఎత్తి సంతానం కోసం పూజ చేస్తున్నప్పుడు కమలంలో ఒక అమ్మాయి దొరుకుతుంది. తనని పద్మావతి అని నామకరణం చేసి పెంచుకుంటాడు. పద్మావతి చదువుకొని అందమైన మహారాణిగా ఎదుగుతుంది. ఇంకా మరోవైపు శ్రీనివాసుడు ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు తనకు తగిలిన దెబ్బ వలన ఆ ప్రాంతంలో జుట్టుపోయి ఉండటం నీలా అనే యువరాణి చూసింది. శ్రీనివాసుడికి జుట్టు లేని ప్లేస్లో జుట్టుని జత చేస్తుంది. వీళ్ళ సహాయానికి ఆమెని దేవతలా మార్చి నా భక్తులు ఇక నుంచి మీకు జుట్టు కత్తిరించినప్పుడల్లా మీకు దానం చేస్తారు అని అది మీరు స్వీకరించమని ఆశీర్వదిస్తారు. అందుకే తిరుమలలో తల నీలాలు సమర్పించేది. ఒకరోజు అడవిలో వేటకి వెళ్ళినప్పుడు పద్మావతిని చూస్తాడు శ్రీనివాసులు. ఇద్దరు ప్రేమలో పడతారు. వాళ్ళ ఇద్దరి ప్రేమని మహారాజు ఒప్పుకుంటాడు. పెళ్లి చేసుకోవడానికి శ్రీనివాసుడి దగ్గర ఏమీ ఉండదు. అందుకని సంపన్నుల దేవుడని కుబేరుడిని ప్రార్థిస్తాడు. కుబేరుడు డబ్బులు మరియు బంగారాన్ని శ్రీనివాసుడికి ఇస్తాడు. దానితో నా భక్తులు నాకు ఇచ్చే కానుకలతో అప్పు తీరుస్తాను అని చెప్తాడు శ్రీనివాసుడు. దానికి కుబేరుడు అంగీకరిస్తాడు. వెంకటేశ్వర స్వామికి పద్మావతికి ఘనంగా పెళ్లి అవుతుంది. పెళ్లి అయ్యాక ఇద్దరూ కలిసి తిరుమలకి వెళ్తారు. అలా కొన్ని రోజులు సంతోషంగా జీవిస్తారు. చాలా రోజుల తర్వాత లక్ష్మీదేవికి శ్రీనివాసుడికి పెళ్లి అయిందని నారాయణుడి ద్వారా తెలుస్తుంది. ఈ విషయం అడగటానికి లక్ష్మీదేవి తిరుమలకి వస్తుంది. అప్పుడు
ముగ్గురికి అనగా వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి, పద్మావతికి గొడవ అవుతుంది. ఈ గొడవకి శ్రీనివాసుడు రాతిలాగా మారిపోతాడు. ఇది చూసిన లక్ష్మీదేవి మరియు పద్మావతి కూడా రాయిలా మారిపోయి వెంకటేశ్వర స్వామి దగ్గరే ఉంటారు. లక్ష్మీదేవి ఏమో శ్రీనివాసుల ఎడమ వైపు, పద్మావతి ఏమో కుడివైపు ఉంటుంది. అలా తిరుమలని స్థాపించి 1500 ఏళ్ళు అయింది. ఇది మన పురాణాలు చెప్పే కథ. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.